నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుల విచారణ ముగియనుంది. ఇవాళ స్పీకర్ విచారణకు దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం నాగేందర్ కేసులో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషనర్లుగా ఉన్నారు. ఇప్పటికే పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి వాదనలు పూర్తి అయ్యాయి. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ముందు దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం వర్సెస్ మహేశ్వర్ రెడ్డి కేసులో స్పీకర్ వాదనలు విననున్నారు. ఇప్పటికే కడియం కేసులో తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ 2 కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వనున్నారు. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ముగియనున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, ఇవాళ స్పీకర్ విచారణకు దానం నాగేందర్ హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు చివరి దశలో ఉంది. దానం నాగేందర్ కేసుకు సంబంధించి ఈరోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఉండబోతా ఉన్నాయి. దానం నాగేందర్ కి 2 పిటిషనర్లు ఉన్నారు. ఒకరు పాడి కౌశిక్ రెడ్డి, రెండోరు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ గా ఉన్నారు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. దానం నాగేందర్ కేసు విషయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి వర్సెస్ దానం నాగేందర్ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు 2:30 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఉండబోతా ఉంది. ఈ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత స్పీకర్ తీర్పును రిజర్వ్ లో పెట్టనుంది. ఇప్పటికే కడియం థియరీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. దానం నాగేందర్ సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ కేసులో ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత తీర్పు రిజర్వ్ లో ఉండనున్నారు. ఈ కడియం థియరీ దానం నాగేందర్ సంబంధించి తీర్పు ఒకేసారి వెలువరచబోతా ఉన్నారు. మొత్తానికైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు క్లైమాక్స్ చేరిందని చెప్పాలి. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 2 కేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అయితే విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కడియం థియరీ పూర్తయిన దానం నాగేందర్ ఈ రోజుతో పూర్తి కాబోతా ఉన్నాయి. మొత్తానికి ఆ తీర్పు అయితే రిజర్వ్ లో పెట్టబోతున్నారు. తీర్పు సైతం స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.